హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫిష్ కర్రీ చేయబోతున్నాం. ముందుగానే రెడీ చేసుకున్నటువంటి మసాలాలు అంటే ఆనియన్ పేస్ట్, మెంతులు, జీలకర్ర, ధనియాల పౌడర్ అదంతా మనం పేస్ట్గా రెడీ చేసుకుంటాం. చింతపండు నానబెట్టుకోవాలి. ముందే మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ మనం దీంట్లో ఈ పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. జాగ్రత్త, ఆయిల్ మీద పడుతుంది. సాల్ట్ తక్కువైన పర్వాలేదు, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. ఇంకా కారం వేసుకుందాం. ఈ విధంగా మరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పులుసు పోసుకోవాలి. ఇలా మరుగుతుంటుంది. ఇప్పుడు మనం ఇలా ఫిష్ ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా చూడండి ఇలా వచ్చింది. ఆయిల్ వచ్చింది. ఇక ఆఫ్ చేసుకొని వేయడం. ఫిష్ కర్రీ హెడ్ చాలా మంచిది. కొంచెం సూప్ వేసుకోవాలి. ఎలా ఉందో చూద్దాం. సూపర్ టేస్ట్, బ్రహ్మాండం. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. చాలా బాగుంది. లైక్ చేయడం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.